ఫ్రెండ్స్ చూడండి, మా ఆయన అయితే పొద్దుగాలనే గ్యాస్ సౌండ్ వచ్చింది, గ్యాస్ పెట్టిండు. ఏం చేస్తాడు అనుకున్నా. చూడండి ఎంతసేపు అయితే తాడు కాల్చిండు. కాల్చి అయితే ఇగో ఇక్కడ ఏం చేస్తాడో అడుగుదాం. చూడండి ఇక చీకటే ఉన్నది, ఇంకా బయట బయట చూడండి చూపెడతాను. సరిగా తెల్లారని లేదు, బయట చూపెడతా చూడండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ పద్ధతి ఎట్లున్నదంటే బర్రెకు మూతాడేసిండు. మూతాడేసిన తర్వాత దానికి కొట్టుకుంటా మళ్ళీ దాన్ని అయితే మొక్కుతుండు కాళ్ళు. అది ఇట్లాంటి ఆచారం మీ కాడ కూడా ఉన్నదా? ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈరోజు పొద్దున్నే వర్షం అయితే వచ్చింది. 4-5 రోజుల నుంచి ఫుల్ ఎండ కొట్టింది. ఈరోజు 5 గంటలకే వర్షం వచ్చింది. వాతావరణం అయితే కూల్గా ఉంది. సరిగా తెల్లారనే లేదు. గ్యాస్ సౌండ్ వచ్చేసరికి నేనైతే చాయ్ చేస్తాను అనుకున్నా, కానీ కాదు, తాడైతే కాల్చిండు. కాల్చి ముక్కు చిక్కం అయితే మూతాడైతే వేనిండు బర్రెకు. నిన్న మొన్నటి ఎండకైతే మధ్యాహ్నం పూట మడికట్లలో కట్టేసిన బర్రెలు అయితే ఆ తాడైతే తెంపుకున్నాయి, మూతాడు ముక్కు చిక్కం అయితే తెంపుకున్నాయి. దానికోసం అయితే ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేస్తాడు. పొద్దుగాలనే లేచిండు. అవునా, ఏ బర్రె పెడదాం ఇది? ఎందుకు వేయాలి ఫస్ట్? అట్లా ఎందుకు కొట్టాలి? మొక్కుతారా? తెలియదా రీజన్? అట్లా ఎందుకు కొడతావు నాకు? అది సాపు ఇవ్వకుండా సాపు ఇవ్వకుండా తిట్టకుండా మళ్ళా కొడతా. ఎందుకు కొట్టాలి మరి అట్లా? అది తిట్టకుండా దానికి కూడా ఇప్పుడు ఆపేసిన ఇక్కడ దుడ్డినప్పుడు వేసిండు రక్తం చూడండి ఫ్రెండ్స్. కనబడుతుందా ఫ్రెండ్స్? మూదాడైతే వేస్తుండ్రు, వేసిల్లు అయిపోయింది కూడా.